చెట్లు. ఇవాళ సండే, ఆబ్వియస్లీ సండే అంటే బయటికి వెళ్ళాలి. సో ఎక్కడికి వెళ్తున్నాం, ఏమేమి చేస్తున్నాం అన్ని వ్లాగ్లో చూసేద్దాం. లెట్స్ గో. ఎక్కడికి పోతున్నాం? బైక్ తోలేదు నువ్వు, నేను కాదు. నేను ఓన్లీ బైక్ డ్రైవింగ్. వెనక నువ్వు ఎక్కడికి పంపితే అక్కడికి. బైక్ తీసింది ఫ్రెండ్స్. మేము ఎక్కడికో పోతున్నాం, చెప్పట్లేడు. ఎక్కడికి తీసుకెళ్తాడో చూద్దాం. చాలా చల్లగా ఉంది. బజ్జీలన్నా పునుగులన్నా తిందామా? చలో అయితే వెళ్దాం పదా. కొత్త కలెక్షన్, సంక్రాంతి కలెక్షన్స్. కేఎల్ఎం షాపింగ్ మాల్ వచ్చింది. కేఎల్ఎంకి విజయవర్గంగా ఉంటాయి. సుబ్బయ్య గారి హోటల్లో కూడా ఫుడ్ బాగుంటుంది, కానీ నీకు నచ్చదు, ఓన్లీ వెజ్జే ఉంటుంది. ముద్దది కదా. తీసుకున్నా. మనం సంక్రాంతికి వెళ్దాంలే షాపింగ్కి. ఎప్పుడు బిర్యానీ గోలనే. ఎక్కుతాడేమో మరి నీ బైక్. చలి చాలా ఉంది, చల్ల ఉంది చాలా. చాలా చల్ల. ఈ చల్లటి టైంలో ఐస్ క్రీమ్ తిన్నామా? పోలీస్ అంకులు ఉన్నారు. బైక్ అయితే చెప్పగలుగుతాం కానీ కార్ అయితే చెప్పలేదు. బెడ్షీట్ 300కి 2 అంట. మహావీర్ విహారా పార్క్, జింకల పార్క్. జింకలే ఉంటాయి. జింకల పార్క్ అంటే జింకలను చూడాలి, అవి రోడ్డు మీదకి రావు కదా, మనమే వెళ్ళి వాటిని చూడాలి. ఇది రిసార్ట్, ఈకో రిసార్ట్, అనన్య ఈకో రిసార్ట్. ఇది సూర్యాపేట హైవే.
విజయవాడ వెళ్ళడానికి. సిఎంఆర్ షాపింగ్ మాల్ కొత్తగా పెట్టినారు. దీని ఓపెనింగ్ ఓవల్ వచ్చింది తెలుసా? శ్రీరీలా వచ్చింది ఆ రోజు. అయ్యో నా పునుగులే ఇవ్వచ్చు నిజమే. నువ్వు ఎక్కడికో తీసుకెళ్తున్నావు, నాకు పునుగులు తినిపించలేదు. పుల్లారెడ్డి స్వీట్స్, ప్యూర్ గీ స్వీట్స్. నీ గీ నచ్చదుగా. సరే కానీ నాకు పునుగులు ఎప్పుడు తినిపిస్తున్నావు? దేవాలయాలు దేవాలయాలు పోతారు. దేవాలయం అనుకున్నట్టుంది. దేవాలయం వేరేది అనుకుంటుంది. లిక్కరా? ఇట్లా మార్కెట్ బిర్యానీ చూపెడదాం అనేసరికి అక్కడ ఫోను ఇట్లా జరిగినట్టు అయింది, దాన్ని అట్లే పెట్టినా. స్నైపర్ ఉండాలి. ఓకేనే కొందామనట్లే. ఇటు సైడ్ ఉంటాయి అనుకుంటా. ఈరోజు మార్కెట్ ఈరోజు మార్కెట్. ఇప్పుడు అందులోకి వెళ్తే మనం అక్కడనే ఇరిగిపోతాం. నువ్వు డైరెక్ట్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినావుగా పునుగులు తినిపిస్తా అని చెప్పి. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అంటే తీసుకొచ్చేస్తావా? మరి ఎంత దొడ్డు ఉండేది? పునుగులు ఎక్కడైనా దొడ్డు ఉండవు, చిన్నగానే ఉంటాయి. నువ్వు నీ మాట. ఆ? గోళీలు ఎంత ఉంటాయి? గోళీలు కాదు, ఆవగింజ అంత ఉంటాయి. సరేనా? ఎల్బీనగర్లో గోళీలు అంత ఉంటాయి కదా. మా మమ్మీకి ఏమి దాయి చెప్పాలి అంతే. ఎండిపోయిన కుడుకలు తీసుకొస్తున్నాం. ఎండిపోయిన కుడుకలకి కొబ్బరి నూనె చక్కెర ఇస్తారంట. అయ్యత్ నగర్ ఇక్కడ కూడా మెట్రో వస్తే బాగుండు. మెట్రో ఎట్లా తెలుసా? అయ్యత్ నగర్ తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి అంటారేమో మెట్రో. ఇక్కడ నుంచి 2 వైపులు తెరిపిద్దామా? బస్ స్టాండే. నీ ఇష్టం. ఓకే అయితే బంద్ చేస్తాం. వచ్చింది పునుగులు. బాగున్నాయా? టైం 9 అవుతుంది. ఇది పునుగులు తింటాను. బాగున్నాయి అని చెప్పిన బాగుంది. చేస్తారు అక్కడ.
తీస్తున్నా అనుకుంటురా. చూడండి మా ఆయన తాళం తీస్తుండు. ఇంట్లోకి వెళ్ళిపోయి ఫుడ్ తినాలి. డిన్నర్ టైం అయింది ఆబ్వియస్గా. చలో బాయ్.